కచుడు పార్ట్ 6. దేవయాని అయోమయంగా చూసింది. రాజుగారు చిరునవ్వుతో ముందుకు వచ్చి ఆమె భుజాల మీద చేతులు వేసి నిమురుతూ, దేవి రండి, మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం. రాజులైన వారు ఋషికులాల వారి చిక్కులను తొలగించాలే కాని తమ చిక్కులను వారి నెత్తిమీద పడవేయటం తగదు అని సముదాయించాడు. దేవయాని ముఖంలో నెత్తురు చుక్కలేదు. అది చూసి శుక్రాచార్యుల వారు కూడా కళ్ళనీళ్లు పెట్టుకుని ఎగబీల్చటం మొదలు పెట్టాడు. కానీ ఆయన అలా ఎగబీలుస్తూనే ఆశ్రమం బయటకు వచ్చి పెద్ద గొంతుతో ఎల్లమ్మత్త, పుల్లమ్మ పిన్ని అంటూ ఏవేవో పేర్లతో ఇరుగు పొరుగు పెద్ద ముత్తైదుల్ని పిలిచి, ఆడదిక్కు లేని వాణ్ణమ్మా, కూతురు ఇంటికొస్తే బొట్టు పెట్టే దిక్కు లేదమ్మా, మీవి చల్లని కడుపులు, మీరు చల్లని తల్లులు, మీ చేత్తో మా అమ్మాయికి ఒడిగట్టి బియ్యం పెట్టండమ్మా, మొహాన బొట్టు పెట్టండమ్మా అంటూ హడావిడి చేశాడు. చండశాసనుడనే పేరున్న ఆ మహర్షిలో ఉన్న బోలాతనం చూసి రాజుగారు విస్తుపోయాడు. ఇక తన తండ్రి తనను సాగనంపేస్తున్నాడని అర్థమై దేవయానికి కొంచెం ఉక్రోషం పొడుచుకు వచ్చింది. దాంతో తల విదిలించుకొని పెరట్లోకి వెళ్లి గోమాతల్ని పలకరించింది. తను పెంచిన పూల తీగల్లో కొన్ని ఇంకా మిగిలి ఉన్నందుకు మురిసిపోయింది. విద్యార్థులందరూ కొత్తవారే కనుక వాళ్లల్లో కొందరి పేర్లడిగి తెలుసుకుంది. తన పాత స్నేహితురాళ్ళని, వాళ్ళ పిల్లల్ని పలకరించింది. ఈలోగా ఇంటి ముందు ఒక 25-30 మంది ముని కుటుంబాల ఆడవాళ్లు, విద్యార్థులు పోగయ్యారు. అందరూ రాజుగారు రాజుగారు అని బిగ్గరగానే గుసగుసలాడుకుంటున్నారు. రాజుగారు నవ్వు నిండిన ముఖంతో ఎవరు పలకరించినా బదులిస్తున్నాడు. త్వరలోనే దేవయానికి ఆడపడుచు మర్యాదలు పూర్తయ్యాయి. ఈలోగా దేవయాని ఒక విద్యార్థి చెవులలో ఏదో ఊదింది. నిమిషాల్లో రాజుగారి రథము, పరివారము వచ్చి ఇంటి ముందు వాలాయి. రాజుగారు మీరిక్కడికి ఎందుకొచ్చారు అన్నట్లు చూసి అంతలోనే అర్థం చేసుకొని ముని వృద్ధులందరికీ నమస్కారాలు చెల్లించి రథంలోకి వచ్చి కూర్చున్నాడు. దేవయాని హడావిడిగా పాత స్నేహితురాళ్ల చేతుల్ని విడిపించుకొని వచ్చి రాజుగారి రథంలోకే ఎక్కింది. రాజుగారు ఒక్కింత నిదానంగా పక్కకు జరిగి ఆమెకు చోటిచ్చాడు. ప్రయాణం మొదలయ్యింది. దారిలో ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. దేవయాని ప్రయత్నించినా రాజుగారు అందుకు సందివ్వలేదు. ఇంటికి చేరేసరికి రాజుగారి ముఖము, కళ్ళు కూడా చాలా ఉగ్రంగా మారిపోయాయి. అది గమనించిన దేవయానికి ఎన్నడూ లేనిది కొత్తగా గుండెల్లో దడ పుట్టింది. ఆమె ఇక ఆయనను పలకరించడానికి సాహసించలేదు. ఆ మర్నాటి నుంచి రాజుగారి వరస ఒక్కింత మారిపోయింది. ఆయన తన రాజ్య విస్తరణ ప్రణాళికలను బాగా పెంచాడు. అందులో భాగంగా దేవేంద్రుడితో సంప్రదింపులు మొదలు పెట్టాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు అతనికి ఒక దివ్య విమానం బహూకరించి మహారథి అనే బిరుదిచ్చి సత్కరించాడు. ఇతనితో బహిరంగంగా సఖ్యం చేసుకున్నాడు. తన భర్తలో ఇంతటి యోగశక్తి దాగి ఉందని ఊహించిన దేవయాని దీనితో దిమ్మెరపోయింది. రాజు ఒక పక్క రాజ్య విస్తరణ చేస్తూనే మరో పక్క ఒక యజ్ఞం తర్వాత మరొక యజ్ఞం ఆపకుండా చేయటం మొదలు పెట్టాడు. పట్టపురాణిగా వీటిలో దేవయాని కూడా సమస్త నియమాలతోనూ పాల్గొనవలసి వచ్చింది. అది గొప్ప గౌరవమే. దేవయాని పూర్వం రాక్షస రాజ్యంలో చాలా యజ్ఞాలు చూసింది. వాటిలో చాలా వినోద కార్యక్రమాలు ఉండేవి. ఎంతో సరదాగా ఉండేది. ఈ యజ్ఞాలలో అదేమి చిత్రమో వినోదమే లేదు. యజమాని అయిన రాజుగారు పూర్తిగా మౌన యోగ దీక్ష మగ్నుడై ఉండేవాడు. ఋత్విక్కులు దీన్ని చూసి పొంగిపోయి అంతకన్నా ఎక్కువగా వెన్నులు బిగించుకొని గొంతులు పెంచుకొని రుక్కులు, యజస్సులు, సామలు వరదలుగా పొంగిస్తూ యజ్ఞక్రతువులను నిర్వర్తించేవారు. అప్పుడప్పుడు బయటి పెద్దలు కూడా యజ్ఞాన్ని చూడటానికి ఆహుతులై వస్తూ ఉండేవారు. వారిలో ఒకసారి దేవయాని తండ్రి శుక్రాచార్యుడు వచ్చాడు. యజ్ఞ దీక్షలో శ్వేత వస్త్రధారిణి అయి కూర్చొని ఉన్న కూతుర్ని చూసేసరికి ఆయనకు ఆనందం పొంగిపోయింది. అల్లుడి యోగ దీక్ష చూసేసరికి అంతకన్నా పొంగెక్కువై తను కూడా కాసేపు యోగ సమాధిలో కూర్చొని, అమ్మాయి, నా జన్మ ధన్యమైందే, నా కడుపున పుట్టిన కూతురు ఇంతటి యోగీశ్వరుడికి భార్య అయ్యింది, ఇంతటి మహాయజ్ఞానికి యజమానురాలయ్యింది, ఎన్నో యజ్ఞాలు చూశాను కానీ యజ్ఞం అంటే ఇలా ఉండాలి అని బడబడా అనేసి ఇంతలో స్పృహ వచ్చి, మహారాజ్ఞి, మీరు మీ ప్రభువులు ధన్యులు, మీ వల్ల మేము కూడా ధన్యులం అని ఒక్కింత దర్జాగా పలికి పొంగి వచ్చే ఆనందాశ్రువుల్ని ఆపుకోలేక తల తిప్పుకొని పక్కకు వెళ్ళిపోయాడు.
తండ్రి పొంగు చూసి దేవయానికి కూడా సంతోషమే అయ్యింది. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే ఈ యజ్ఞాల పరంపర ఎంతకీ ఆగటం లేదు. సంవత్సరాల కొద్దీ సాగిపోతోంది. మధ్యలో కాస్త సందు దొరికితే రాజుగారు ఇంద్రదత్తమైన దివ్య విమానం వేసుకుని దేశ దేశాలు తిరిగి తన పరిపాలనను సువ్యవస్థితం చేసుకుంటున్నాడు. స్వరాష్ట్రానికి వచ్చాడంటే యజ్ఞమే, వేరే సందు మిగలనీయటం లేదు. రాక్షస సంస్కృతికి అలవాటు పడ్డ దేవయానికి ఇంత నిరంతర యజ్ఞాలు, ఇంత సుదీర్ఘ బ్రహ్మచర్య దీక్షలు, వినోద కార్యక్రమ రహితమైన ఉత్సవాలు క్రమక్రమంగా దుర్భరమవుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్న రాజుగారు అంతఃపురం వైపే కన్నెత్తి చూడకపోవటం మరీ బాధాకరంగా ఉంది. తన తండ్రి పెట్టిన శాపం అప్పుడే అమలులోకి వచ్చేసిందేమో అనే అనుమానం ఆమె గుండెను తొలిచివేస్తోంది. ఈ సమయంలో శర్మిష్ఠ ఏం చేస్తోందో అనే ఆలోచన వచ్చింది దేవయానికి. తన పరిచారికులను గూఢాచారులుగా పంపింది. వారు చెప్పిన వార్తలు విని దేవయాని పూర్తిగా నోరు వెళ్ళబెట్టింది. శర్మిష్ఠ పట్టమహిషి కాకపోయినా, రాజుగారి యజ్ఞాల్లో ఆమెకు భాగస్వామ్యం లేకపోయినా, ఆమె మాత్రం ధర్మపత్ని వహించవలసిన దీక్షలన్నీ ఇంట్లోనే వహిస్తూ యోగ ప్రధానంగా జీవితం సాగిస్తోందిట. ఇంతటి యోగ విద్య దీనికి ఎక్కడి నుంచి వచ్చిందా అని విచారిస్తే రాజుగారి దగ్గర నుంచే అని తెలుస్తోంది. ఆ మధ్య అది మాట్లాడుతూ నా భర్తే నాకు గురువు, నా గురువే నా భర్త అంటూ ఏదో తికమకగా మాట్లాడింది. మరి రాజుగారు తనకెందుకు యోగ విద్య నేర్పలేదు? రాజుగారిని యోగిగా నేను ఎప్పుడైనా చూస్తే కదా అని ఒక క్షణం అనిపించింది దేవయానికి. కానీ ఆ ఊహ ఆమెకు రుచించలేదు. ఆ పాడుకచుడు దాపురించి నా యోగ జీవితం అంతా నాశనం చేశాడు అని మరో ఊహ తోచింది. ఈ ఊహ చాలా రుచిగా ఉంది. కచుణ్ణి తిట్టుకుంటూ చాలాసేపు కాలక్షేపం చేసింది. ఉన్నట్టుండి ఒక కొత్త ప్రశ్న బుర్రలోకి వచ్చింది. ఈ శర్మిష్ఠ కూడా రాక్షస సంస్కృతులేదే కదా, దీనికి యజ్ఞాలు ఎందుకు విసుగును పుట్టించటం లేదు? ఈ ప్రశ్నకు ఎంతసేపటికి సమాధానం దొరకలేదు. చాలాసేపు ఆలోచించి చివరికి ఒక వృద్ధ దాసిని పిలిచి ఈ ప్రశ్నే వేసింది. ఆమె తడుముకోకుండా ఆ పిల్ల అత్తవారింట్లో పూర్తిగా కలిసిపోయింది. ఆ ఇల్లు తన ఇల్లు అనుకుంది. వాళ్ళ పద్ధతులే తన పద్ధతులు అనుకుంది. అందుకే స్త్రీని ఆడపిల్ల, అక్కడి పిల్ల అన్నారు గదమ్మా అనేసింది. దేవయానికి చాలా ఉక్రోషం కలిగింది. అయినా తమాయించుకొని మరి నేను అంది. తమరు లోకోత్తర వ్యక్తి, మీరొక మేరు శిఖరం, ఒకరికి తల వంచి ఒకరిలో కలిసే కర్మ తమకెందుకు వస్తుంది అని తెగ పొగిడేసింది వృద్ధదాసి. దేవయానికి ఒళ్ళు పొంగిపోయింది. వృద్ధదాసి వెళ్ళిపోయింది. చాలాసేపటికి దేవయానికి ఒక కొత్త సందేహం పుట్టింది. ఈ ముసల్ది నేనసలు ఆడదాన్నే కాదని తిడుతోందా, నన్ను పొగుడుతోందా అని. ముసలిదాన్ని పిలిచి అడుగుదామనుకుంది. కానీ ఎందుకో ధైర్యం చాలలేదు. దేవయాని ఇలా మతన మీద మతన పడుతూ ఉండగానే 25 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ యజ్ఞాల యుద్ధాల సందుల్లోనే రాజుగారు దేవయాని పిల్లలకి, శర్మిష్ఠ పిల్లలకి కూడా పెళ్లిళ్లు చేసేశాడు. కోడళ్ళు కాపురాలకు వచ్చేశారు. కొందరికి పిల్లలు కూడా పుట్టేశారు. ఆ కృతయుగపు రోజుల్లో సగటు ఆయుర్దాయం 400 సంవత్సరాలు. యయాతి వంటి మహనీయులు తమ యోగ బలంతో తమ ఆయుర్దాయాలను మరింత పెంచుకుంటూ ఉండేవారు. అందువల్ల 25 సంవత్సరాలు అనేది ఆ కాలంలో ఏమంత పెద్ద కాలం కాదు. అయినా దేవయానికి అదో మహాయుగం అన్నంత దీర్ఘంగా కనిపిస్తోంది. ఇలా ఉండగా ఒక రోజున రాజుగారు మంచి విలాసవంతమైన అలంకారాలు చేసుకొని దేవయాని అంతఃపురానికి పట్టపగలే వచ్చేశాడు. ఆయన కళ్ళు మాత్రం ఎందుకో ఒకంత బగబగమంటున్నాయి అనిపించింది దేవయానికి. అయినా ఎంతో ప్రీతిగా ఎదురు వెళ్లి స్వాగతాలు చెప్పింది. రాజుగారు అందర్నీ పలకరిస్తూ నవ్వుతూనే అంతఃపురంలో గల చిరు సభా భవనంలో సింహాసనం మీద కూర్చొని పరిచారికలతో కుశల ప్రసంగాలు మొదలు పెట్టాడు. దేవయాని నివ్వెరపోయి చూస్తోంది. ఉన్నట్టుండి రాజుగారు ప్రతిహారి వంక చూసి యువరాజుల వారిని పిలుచుకురా అన్నారు. రాక రాక అంతఃపురానికి వచ్చిన మహారాజుకు ఇక్కడ ఇప్పుడు యువరాజుతో ఏం పని వచ్చిందబ్బా అని దేవయాని విస్తుపోయింది. ఆ మాటే అడుగుదామనుకుంది. కానీ రాజుగారి కళ్ళలోని ఉగ్రతను గమనించేసరికి ధైర్యం చాలలేదు. ఇంతలో యువరాజు రానే వచ్చాడు. అతని పేరు యదువు. నూనూగు మీసాల నూతన యవ్వనంలో మిసమిసలాడుతున్నాడు. కొత్తగా పెళ్ళైనవాడు. కానీ మొదటి నుంచి అతనిది ఒకంత ఆధ్యాత్మిక ధోరణి. దానికి తగ్గట్లే అతని కళ్ళు రవ్వంత లోనికి తిరిగి ధ్యాన ముద్రనే ప్రదర్శిస్తూ ఉండటము, దాన్ని గమనించిన దేవయాని అలా ఉండకండి యువరాజా అని సన్నగా మోచేత్తో పొడుస్తూ ఉండడము ఆ తల్లి కొడుకులకు మామూలే.
కాని ఇవాళ ఆ మామూలు తీరేలోపే మహారాజు గారి కంఠం ఒకంత కఠినంగా స్వాగతోక్తులు మొదలుపెట్టింది. రండి యువరాజా, రండి. మీరు ఆధ్యాత్మికవేత్తలు, వివేకులు, ధ్యాన స్థిమిత నేత్రులు. మేము సామాన్యులం. మాకింకా సుఖభోగ కాంక్ష తీరలేదు. మీ అమ్మగారు మేము సుఖంగా ఉండాలంటే మేము మరొకరి యవ్వనాన్ని స్వీకరించాలని శుక్రాచార్యుల శాసనం ఉన్నది కదా. తమరే కొన్నాళ్ళు మీ యవ్వనాన్ని మాకు దారాదత్తం చేస్తే ఎలా ఉంటుందంటారు? రాజుగారి కరుకు కంఠం ఆగింది. ఆయన ఉగ్రనేత్రాలు కొంచెం కొంటెగా నవ్వాయి. దేవయానికి తల తిరిగినంత పనైపోయింది. ఇంతమంది సమక్షంలో ఈ రాజుగారు ఇంత పచ్చిగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? కన్న కొడుకు ఎదుట తను తెచ్చిన శాప ప్రస్తావన తేవటం కంటే తన తల నరకరాదా? దేవయానిలో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. కానీ నాకు ఏ సుఖభోగాలు అక్కర్లేదు అనబుద్ధి మాత్రం కావటం లేదు. రాజుగారు వంకర నవ్వులు నవ్వుకుంటూ తల్లి కొడుకుల వంక మార్చి మార్చి చూస్తున్నాడు. అది గమనించిన దేవయాని మరింత కుంగిపోతోంది. యువరాజు గారి కళ్ళల్లో ఉన్న ధ్యాన లీన పరిస్థితి తగ్గిపోయింది. ఆయన ఒకంత తేరుకొని కొన్నాళ్ళంటే అంటూ నసిగాడు. మేము బ్రతికున్నంత వరకు. యవ్వనం ఉంది కదా అని ఆయుర్దాయం పెరగదు కదా. ఈ మాట వినేసరికి దేవయాని వీపు మీద మరోసారి కొరడా దెబ్బ చెల్లుమన్నట్లు అనిపించింది. నిజమే, ఈ ఊహ నాకెందుకు రాలేదు? దేవయాని తనలో తనే గొనుక్కొంది. యువరాజు తల్లి వంక చూస్తున్నాడు. ఆమె తనను ఆదుకుంటుందేమో అని ఆశపడుతున్నాడు. కానీ ఆ ఆశ ఎక్కువ నిమిషాలు బతకలేదు. ఇంతలో అతని గొంతే అప్రయత్నంగా పెకలింది. ఇది మేం ఒక్కళ్ళమే తీసుకోగల నిర్ణయం అంటారా? ఆ గొంతు సన్నగా మూలిగింది. కానీ తక్షణమే రాజుగారి గొంతు పిడుగై దూకింది. ఛీ, ఇదేనా మీ జ్ఞాన సాధన? ఇలాంటి ఇంద్రియ లోలులకు ధ్యానాల నాటకాలెందుకు? కురు సామ్రాజ్య పవిత్ర మహాసింహాసనానికి వీర వారసులు. వీరే కాదు, వీరి వంశం వారికి కూడా ఆ యోగ్యత విలుప్తమైపోవుగాక. ఈ పిడుగుపాటులకు అటు యదుకుమారుడు ఇటు దేవయాని మాత్రమే గాక అంతఃపుర పరిచారక వర్గమంతా గడగడా వణికిపోయింది. యయాతి మహారాజు నోటి వెంట వచ్చినవి కేవలం మామూలు మాటలు కావని, అవి శాపవాక్కులని, వాటిలోంచి వెలువడిన విద్యుత్ జ్వాలలు యదుకుమారుడిలోని రాజ్య అర్హతను భస్మీపటలం చేసేశాయని దేవయానికి ముందుగా తెలిసి ఆమె మొద్దుబారిపోయి స్పృహ తప్పినట్లు అయ్యింది. అది గమనించిన యదుకుమారుడికి కూడా తనలో వచ్చిన మార్పు అవగతమైంది. కానీ అతను త్వరలోనే తేరుకొని, మహారాజా, ఇది మహా అనుగ్రహం. ఈ రాజ్య వ్యవహార పంకంలో ఇరుక్కుపోకుండా మాకు పరమేశ్వరుడిచ్చిన వరం. తమ సంకల్పం సత్యమగుగాక. తమ ఆశీస్సులే మా భవిష్యత్ సాధనా ప్రస్థానాలకు ఉపదేయాలుగాక. ఇలా అంటూనే అతడు తన నడుమును వేళ్లాడుతున్న రాజఖడ్గాన్ని తీసి తండ్రి పాదాల దగ్గర వినయంగా సమర్పించి నిశ్శబ్దంగా వెలుపలికి వెళ్లిపోయాడు. అంతఃపుర పరివారం అందరి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. దేవయానికి మళ్లీ దేహస్పృహ వచ్చేసరికి ఆమె రెండవ కుమారుడు తుర్వసువు నిలబడి ఉన్నాడు. ఆమెకు విషయం అర్థమైపోయింది. ఈ తుర్వసువు ఒక్కింత దూకుడు మనిషి. ఇతనితో రాజుగారు ఈ ప్రసంగం చేస్తే ఇతనెలా ప్రవర్తిస్తాడో చెప్పటం కష్టం. దీన్ని ఆపటం ఎలా అని దేవయాని ఆలోచిస్తూ ఉండగానే రాజుగారు మరింత పచ్చిగా పూర్వం యదుకుమారుడికి చెప్పిన మాటలే చెప్పటం పూర్తయిపోయి తుర్వాసు కుమారుడి ప్రతివచనం కూడా ప్రారంభమైపోయింది. ఆహా ఆహా, ఏమి యజ్ఞాలు, ఏమి యోగాలు! వీటన్నింటికీ శిఖరాలు వార్ధక్యంలో సుఖభోగేశ్చాలు. దానికోసం క్షత్రియులై ఉండి కూడా దీన బ్రాహ్మణులలాగా యాచనా వృత్తిని స్వీకరించటం బేష్ బేష్. తుర్వాసు ప్రసంగం ఇంకా సాగుతూ ఉండగానే యయాతి ముఖశిఖరం నుంచి కొండ చర్యలే విరిగి తుర్వాసు కుమారుడి నెత్తి మీద పడసాగాయి. ఛీ, వివేకహీనుడా! మేము యాచకులలాగా కనిపిస్తున్నామా? ఇలా కనిపించే వారికి, ఇలా ఆలోచించే వారికి రాజవంశాల కంటే కిరాత వంశాలే జీవనానికి సముచితాలు. మీకు మీ వంశానికి కిరాత జీవనమే శాశ్వతమగుగాక. ఈ మాటలు తగలటంతోనే తుర్వాస కుమారుల్లోని క్షత్రియ దీప్తి హరించుకుపోయి నెత్తి మీద జుట్టు చెదిరిపోయి అతను నిజంగానే కిరాత వంశికుడు లాగా కనిపించాడు. అతని హృదయంలో గల ధైర్యం కూడా ఎండిపోయింది. అతను దీనంగా అటూ ఇటూ చూసి, మహాప్రభు, మేము కిరాతులమైన మీకు విధేయులమే. మాపై పగ పూనకండి, సెలవు అని విసవిసా వెళ్ళిపోయాడు. వెళ్ళేవాడు ఒక్క క్షణం తల్లి దగ్గర ఆగి
తాతగారి ద్వారా తమరు మంచి వరాలు సంపాదించారమ్మా అనేసి భవనం దాటి బయటకు వెళ్లిపోయాడు. దేవయాని నిలబడలేక గోడకు చారగిలా పడి కిందికి దిగజారి నేల మీద చతికిల పడింది. దగ్గరున్న అంతఃపుర పరివారానికి ఆమెను కదిల్చే ధైర్యం లేకపోయింది. ఇంతలో రాజుగారి ఆజ్ఞ శర్మిష్ఠ ఇంటికి వెళ్ళింది. ఆమె తన పెద్ద కుమారుడు దృహ్యుణ్ణి వెంటబెట్టుకుని రాజుగారి సమ్ముఖానికి వచ్చి కొడుకును రాజుగారి ముందర నిలబెట్టి తను వెనక్కి వెళ్లి ఆ చిన్న సభా మండపంలో గల నిర్జీవ నిశ్శబ్ద సన్నివేశాన్ని పరిశీలించి చూసింది. ఆమె కిమ్మనకుండా మరింత వెనక్కు జరిగి దేవయానికి దూరంగా ఒక సభాభవన స్తంభానికి ఆనుకొని నిలబడిపోయింది. ఇంతలో రాజుగారు పాత పాటే పాడటమే కాక పెద్ద తల్లి గారి సేవలో తరించమని ఉద్బోధించటం, దానితో దృశ్య కుమారుడు ఆగ్రహంతో ఊగిపోతూ ముసలితనం వచ్చేదాకా యజ్ఞాలు, యాగాలు, యుద్ధాలు, దేవేంద్ర రథాలు అంటూ కాలక్షేపం చేసే బదులు ముందే కళ్ళు తెరిచి ఉంటే మహారాజా వారికి, వారి పట్టమహీషికి ఈ దుర్గతి తప్పేది కాదా అనటం జరిగిపోయాయి. ఈ మాటు రాజుగారి ఆగ్రహం వికటాట్టహాసంగా వ్యక్తమై శబ్దాల కాల సర్పాలను ఉరకలెత్తిచ్చింది. అహో రాజకుమార, ముదిమి రాకుండానే ఆయువు మూడిపోతే తమరు చెప్పిన మహాసౌఖ్యం ఎవరికైనా సులభంగా అందుతుంది. అలాంటి మహాభాగ్యం తమకు తమ వంశం వారికి తరతలాలుగా తరగని గనిగా వెంటబడుగాక. దృహ్య కుమారుడి ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్క మిగల్లేదు. అతనికి ఎదురు తిరిగే శక్తి కూడా మిగల్లేదు. అతను దీనంగా తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఆమె సూటిగా అతని కళ్ళల్లోకి చూసి, మహాచక్రవర్తులు నిజంగా దయాపరులు. మీకు యవ్వనం ముగిసే వరకు అయినా జీవితం మిగిల్చారు. చేసిన తప్పేమిటో, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో విచారించుకునేందుకు సమయం ఇచ్చారు. మరణించే లోపుగా మహారాజుల అనుగ్రహానికి పాత్రులై పై జన్మకైనా పరిశుద్ధులు కండి అని అన్నది గంభీరంగా. అక్కడున్న పరిచారిక వర్గం నివ్వెరబోయింది. దృశ్య కుమారుడు నీరసంగా బయటకు వెళ్లిపోయాడు. ఇదంతా గమనించిన దేవయానికి ఛీ, ఇది తల్లేనా, అసలు ఆడదేనా అనిపించింది. సన్నగా గొణిగింది కూడా. ఆ మాట దగ్గరలో ఉన్న కొందరికి వినిపించింది కూడా. కాని ఇంతలో దేవయాని కళ్ళు వృద్ధదాసి మీద పడ్డాయి. నువ్వు ఆడదానివే కాదని పూర్వం నన్ను పరోక్షంగా తిట్టింది ఈ ముసల్దే గదు. ఇది ఇప్పుడు శర్మిష్ఠ గురించి ఏమంటుందో కనుక్కుందామా అని ఆమె ఆలోచిస్తూ ఉండగానే శర్మిష్ఠ రెండవ కుమారుడు అనుకుమారుడు అక్కడికి తీసుకురాబడ్డాడు. ఇతను ఒక్కింత మందకోడివాడు. దానికి తగ్గట్టుగానే మీకు మీ వంశానికి రాజ్యార్హత వద్దులే, తిని తిరగండి, మీకంతకన్నా ఏం కావాలి అనే నీరసపు శాపమే అతని వంతయ్యింది. అతను తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఆమె మౌనంగా వాకిలి వంక వేలు చూపింది. అతను వెళ్ళిపోయాడు. శర్మిష్ఠ చిట్ట చివరి కుమారుడు పురుకుమారుడు వచ్చేసరికి శర్మిష్ఠకు గుండె కొంచెం దడదడలాడింది. ఇతను అసలే తుంటరి, బాధ్యతారహితుడు. దానికి తోడు కడసారి వాడనే గారాబం. ఇతనేం పిచ్చివాగుడు వాగుతాడో ఏమో, ఏం చేస్తాం చూద్దాం అని ఆమె అనుకుంది. దానితో ఆమె ముఖం కొంత వెలవెలబోయింది. లోపలికి వచ్చిన పురుకుమారుడు వస్తూనే తల్లికి నమస్కరిస్తూ తల్లి ముఖం వంక చూసి ఒక చిరునవ్వు నవ్వాడు చిద్విలాసంగా. ఆ తర్వాత తండ్రి ముందరికి వెళ్లి చేతులు కట్టుకొని కళ్ళెగిరేసుకుంటూ నిలబడ్డాడు. రాజుగారికి అప్పటికే ఒళ్ళు మండిపోతోంది. ఇతని వాలకంతో ఆయనకి వంటికి కారం రాచినట్లయింది. ఆయన పాత పాటనే మరింత కఠోరంగా పాడాడు. అది విన్న పురుకుమారుడు పక్కున నవ్వి, దీనికింత కంగారు ఎందుకు నాన్నగారు, నేనున్నా గదా, ముసలాడుగా ఉంటే భలే బాగుంటుంది, అందరూ నమస్కారాలు భలే పెడతారు. తమరు పెద్దమ్మ గారు హాయిగా ఉండండి, ఎన్నాళ్ళైనా పర్వాలేదు. అయినా ముసలితనం, యవ్వనం ఇవన్నీ శరీరానికే గాని మనస్సుకు కాదుగా. తమ మనస్సు ఎప్పుడూ అక్కడే ఉంటుంది కదా అనేసి బరబరా వెళ్లి పెద్దమ్మ కాళ్ళు బయటకు లాగి ఆమె పాదాలకు తల ఆనించి వందనం చేశాడు. దేవయాని తనకు తెలియకుండానే కన్నీళ్లు బొటపటా రాల్చి పురుకుమారుడి తల నిమిరి ఏదో అనబోయి నోరు పెకలక ఇబ్బంది పడి శర్మిష్ఠ వైపు చూసింది. ఆమె అక్కడ లేదు. ఎప్పుడు వెళ్ళిందో తెలీదు. రాజుగారి కళ్ళు ప్రశాంతమైపోయాయి. పురుకుమారా, మీరు మన వంశాన్ని ధన్యం చేశారు అనేసి పొంగే కళ్ళనీళ్లు దాచేసుకుంటూ ఆయన శయన మందిరం వైపు వెళ్ళిపోయాడు. వెళుతూ ఒక్క క్షణం ఆగి వెనక్కు తిరగకుండానే, కుమారా, మా మనస్సే కాదు మీ మనస్సు కూడా ఎల్లవేళలా అక్కడే నిలబడి ఉండుగాక. ఈ మహాసామ్రాజ్య సింహాసనం మీ పవిత్ర స్పర్శ కోసమై ప్రతీక్షించుగాక అనేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 1000 ఏళ్ల పాటు పురుకుమారుడు ఘోరాతి ఘోరమైన వార్ధక్యాన్ని అనుభవించాడు. అతను ఒక్క రోజు కూడా విసుగు చెందలేదు.